ఆపరేటర్స్. ఆపరేటర్స్ లో కొన్ని డిస్కస్ చేద్దాం, కొన్ని రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఆపరేటర్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఫస్ట్ ది అర్థమెటిక్ ఆపరేషన్స్ ఆపరేటర్స్. ఫస్ట్ ది అర్థమెటిక్ ఆపరేటర్స్, సెకండ్ ది అసైన్మెంట్ ఆపరేటర్స్, థర్డ్ ది కంపారిజన్ ఆపరేటర్స్, ఫోర్త్ లాజికల్ ఆపరేటర్స్, తర్వాతది టెర్నరీ ఆపరేటర్, టెర్నరీ ఆపరేటర్, ఇంకా ఏమో ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్ ఉంది, రిలేషనల్ లేదు. అది అది అసైన్మెంట్ ఆపరేటర్, స్ట్రిక్ట్ ఆపరేటర్. కంపారిజన్, అవును కంపారిజన్ ఆపరేటర్. మరి ఈక్వల్ టు అంటే అసైన్ చేయడానికి. ఓకే, అవే డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో లాజికల్ ఆపరేటర్, టెర్నరీ ఆపరేటర్, ఇంకా చూద్దాం ఏంటి బిట్ వైజ్ ఆపరేటర్. కానీ ఇది ఎక్కువ యూజ్ చేయం ఇది, ఎందుకంటే అన్ని బైట్స్ లో ఉంటాయి. బిట్ వైజ్ ఆపరేటర్, ఇంకా ఆప్షన్ చైనింగ్ ఆపరేటర్ అని చెప్పి కొత్త ఆపరేటర్ వచ్చింది. ఆప్షన్ చైనింగ్ ఆపరేటర్, నల్లిస్ కొలిజింగ్ ఆపరేటర్, ఇవన్నీ మీరు ఎక్కడ విని ఉండరు. కొద్దిగా ఆడ్ గా ఉంటాయి, అవి డిఫరెంట్ అవి ఉంటాయి. ఇక్కడ చూడండి, అంతా అయిపోయింది కదా. సో అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, టెర్నరీ ఆపరేటర్, నల్లిస్ కొలిజింగ్ ఆపరేటర్, ఇంకా ఆప్షన్ చైనింగ్ ఆపరేటర్. అంటే ఇవి చాలా రేర్ కేసులు యూజ్ చేస్తాం. బిట్ వైజ్ ఆపరేటర్, స్ట్రింగ్ ఆపరేటర్, ఇంకా టైప్ ఆఫ్ యూజ్ చేశారా? అర్థమైందా? టైప్ ఆఫ్ కూడా ఒక ఎర్రర్ చూపిస్తుంది. దేనికి? ఏ డేటా టైప్ కి? నిన్న ఆల్రెడీ డాక్యుమెంటేషన్ పెట్టారు కదా, డేటా టైప్స్ లో ఒక డేటా టైప్ కి ఎవరు చెప్పారు? దేనికి? నల్కి ఏమని చూపిస్తుంది? టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్. అది నల్ల ఆబ్జెక్టా? నల్ల ఆబ్జెక్ట్ కాదు, కానీ మనకు ఆబ్జెక్ట్ అని చూస్తుంది. అదేంటి? అదొక క్విక్, అదొక ఎర్రర్. నిన్న డాక్యుమెంటేషన్ లో పెట్టారు, ఏం పెడుతున్నారు కూడా తెలియట్లేదా? ఏదో ఇదేంటంటే ఇది మీరు నా కోసం చేస్తున్నట్టు ఉంటది. అలా ఇదే చెయ్యొద్దు అనేది నేను. సో నాకేం కావాలంటే మీరు మీకోసం డాక్యుమెంటేషన్ చేయడం కావాలి, నా కోసం కాదు. ఓకే, ఇలా డాక్యుమెంటేషన్ చేస్తే అది వృధాయే. సో మీకోసం మీకు తెలిసిన టాపిక్సే చేయండి, నాకు పెద్ద ఎక్కువ పేజెస్ అవి అక్కర్లే. సో గైస్ లిజన్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్, అసలు ఆపరేటర్స్ దేనికి? ఏమైనా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కానీ లాజికల్ గా ఏమైనా ఆపరేషన్స్ చేయాలి అంటే మనం ఈ కైండ్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేయొచ్చు. మనకి ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కూడా డిఫరెంట్ ఆపరేటర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వేరే దాంట్లో ఉండకపోవచ్చు, అక్కడ ఉన్నవి ఇక్కడ ఉండకపోవచ్చు. సో అలా డిఫరెంట్ ఉంటాయి. ఇది జావా స్క్రిప్ట్ లో ఉండే ఆపరేటర్స్. ఓకే, ఫస్ట్ ఏంటి? అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏమొస్తాయి అంటే ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, ఎక్స్పోనెన్షియల్, ఇంకా ప్లస్ మైనస్. ఏంటి ప్లస్ మైనస్? సో ఒకసారి చూద్దాం ఇవి గాయస్, ఒకసారి చూద్దాం ఇందులో ఉన్నవి ఏంటేంటో. ఫ్లోర్ డివిజన్ ఇలాగా
ఇది అర్థమెటిక్ లో రాదనుకుంటా. సో చూడండి ఇది, అంటే జేఎస్ లో అయితే మరి ఓన్లీ ఇవే డిస్కస్ చేస్తారు. సరే చూద్దాం ఒకసారి. పైథాన్ లో ఉందా? సరే. సో గాయస్ లిజన్. సో ఇక్కడ ఏవేవి ఉన్నాయి అర్థమెటిక్ ఆపరేషన్స్ లో, అర్థమెటిక్ ఆపరేటర్స్ లో మనకి ఏమేమి ఉన్నాయి? ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్. ఫస్ట్ ఇవి చూద్దాం గాయస్ లిజన్. సో ఏ ప్లస్ బి, సో అవుట్పుట్ ఏమొస్తుంది? 5. అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ ఏ అనేది ఉంది కదా, ఇది ఆపరెంట్. ఆపరెంట్ అంటాం దీన్ని, ఆపరెంట్. ఈ మధ్యలో ఏదైతే ఉందో ఆపరేటర్. ఓకే, అర్థమెటిక్ ఆపరేటర్ లో ఒక ఆపరేటర్ అది. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? 5. ఇప్పుడు ఇదే ఏ మైనస్ బి అంటే 1. ఓకే, 3 మైనస్ 2 అనే కదా. ఓకే ఓకే, లేదు నేను అక్కడ 5 అని చూసుకుంటున్నా కదా. ఓకే, సో గాయస్ చూడండి నెక్స్ట్. 8 ఏ ఇంటూ 6. సో నెక్స్ట్ ఎంత వస్తుంది? 1.5. 1.5. నెక్స్ట్ ఇంకేంటి ఉంది ఇందులో? మాడ్యులస్. ఒకవేళ ఇక్కడ నేను వేరే వాల్యూస్ తీసుకుంటున్నా, ఇక్కడ 4, ఇక్కడ 2. ఏ డివైడెడ్ బై అదే మాడ్యులస్ బి. సో ఇప్పుడు ఏమొస్తుంది? 0. సో ఎందుకు ఇలా? మాడ్యులస్ రిమైండర్ అక్కడ ఏముంటది? 0 ఉంటది. ఒకవేళ అక్కడ నేను 2 ఇక్కడ 4 కాకుండా 5 తీసుకుంటా. 1. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఓన్లీ ఈ లాజిక్ యూస్ చేసి మన ఈవెన్ నెంబర్స్ కాదు చెక్ చేయగలమా? చెక్ చేయొచ్చు కదా. సో ఈవెన్ నెంబర్స్ కాదని ఈజీ చెక్ చేయొచ్చు మనం. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను 7 ఇస్తున్నా, ఇక్కడ 2 ఇచ్చా, ఇప్పుడు అవుట్పుట్ ఏంటి? 1. అంటే అది 1 వస్తుంది. నార్మల్ గా అది 8 ఇస్తే 0. సో మన లాజిక్ ఎలా రాయొచ్చు ఇక్కడ ఈవెన్ నెంబర్స్ కి? ఎగ్జాక్ట్లీ, రిమైండర్ 0 వస్తే ఈవెన్ నెంబర్స్, రిమైండర్ 0 కాకుండా ఇంకా వేరే 1 కానీ సంథింగ్ ఇంకే వాల్యూస్ వచ్చినా ఆడ్ నెంబర్స్. సో అలా. సో ఇక్కడ ఈవెన్ ఆడ్ కి మీరు ఈ లాజిక్ యూజ్ చేసుకోవచ్చు. క్లియర్ ఇది? ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఏమొస్తుంది? 3 3s 9. సో అలా. నెక్స్ట్. సో గాయ్స్ ఇది ఒకసారి చూడండి ఇక్కడ. ఇది కొద్ది కాంప్లికేటెడ్ అనిపిస్తుంది మీకు, అని చాలా దగ్గర యూజ్ అవుతుంది. అంటే కాంప్లికేటెడ్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అసలు ఎందుకు ప్లస్ ప్లస్ యూజ్ చేయాలి ఇది అండి. సార్ లాగ్స్ లూప్స్ లో యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏ ప్లస్ ప్లస్, ఇక్కడ ఇది లేదనుకోండి ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏంటి? 4. ఇక్కడ పప్పులో కాలేదు సార్, 3. ఓకే, సో ఇది ఏ ఇంక్రిమెంట్ అంటే పోస్ట్ ఇంక్రిమెంట్. అసలు ఇంక్రిమెంట్ అంటే ఏంటి గాయ్స్ లిజన్? ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే ఒక నెంబర్ యాడ్ అవుతుంది అనమాట. మనకి ఎప్పుడైతే లైక్ ఈ లైన్ దగ్గర ఉంది కదా, ఈ లైన్ నుంచి ఈ లైన్ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఈ లైన్ దగ్గరకు రాగానే ఎప్పుడైతే మనకి ప్లస్ ప్లస్ అని కనిపిస్తుందో అక్కడ ప్లస్ ప్లస్ కాస్త +1 అనుకోండి. సో 1 యాడ్ అయిపోతుంది. +1 +1 యాడ్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ మళ్ళీ ప్రోగ్రామ్ మళ్ళీ తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చింది అనుకుందాం, అప్పుడు మళ్ళీ ఇంకో +1 యాడ్ అవుతుంది. అంటే ఎన్ని టైమ్స్ మనకి ఇంటర్ప్రిటర్ అక్కడ లైన్ వరకు వస్తుందో అన్ని టైమ్స్ +1s యాడ్ అయిపోతూ ఉంటాయి. కానీ ఇప్పుడైతే మనకి 1 టైమే కదా, ఇక్కడ నుంచి వచ్చి కిందకి వెళ్ళిపోద్ది. సో అక్కడ మనకి ఇంటర్ప్రిటర్ మళ్ళీ సెకండ్ టైం రన్ అవ్వదు.
కానీ ఇక్కడ ఎందుకు నాకు 3 వస్తుంది అవుట్పుట్ 4 రావట్లే? ఓకే, కరెక్ట్. సో గాయస్ చూడండి ఇక్కడ గాయస్, ఇది ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కన్ఫ్యూజ్ అవుతారు, ఒకసారి చూడండి క్లియర్ గా. ఇప్పుడు నేను కన్సోల్ లాగ్ 4, సో 3 4 అంటే ఇక్కడ యాక్చువల్లీ ఏమైందంటే ఇక్కడ A++ అని పెట్టాం కదా, అది ఆ పర్టికులర్ లైన్ లో 1 యాడ్ అవుతుంది కానీ ప్రింట్ అవ్వదు. ఎందుకంటే ఈ ఏ ఉంది కదా, ఈ ఏ దగ్గరికి వచ్చాక ఏ ప్రింట్ అయిపోద్ది. ఇది అయిపోయిన తర్వాత ఈ ప్లస్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, అందుకే A+1 అనేది నెక్స్ట్ లైన్ లో వస్తుంది మనకి. సో నెక్స్ట్ మన దాన్ని ఎప్పుడైతే ప్రింట్ చేస్తామో అప్పుడు అక్కడ ఆ వాల్యూ అదే స్టోర్ అవుతుంది, 1 స్టోర్ అయి ఉంటది. ఇప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్, కామెంట్ లో పెడదాం. ప్లస్ ఏ. ఇప్పుడు నాకు అవుట్పుట్ చెప్పండి. 4. ఇప్పుడు మళ్ళీ కన్సోల్ లాగ్ ఏ. ఇప్పుడు అవుట్పుట్ ఏంటి? 4 4 4 4 వస్తుంది. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ ఏంటి? 4 4. ఇప్పుడు 4 4 5. సో అర్థమైంది కదా ఇంక్రిమెంట్. ప్లస్ అని ఎక్కడైతే మనం యూజ్ చేస్తామో అక్కడ 1 యాడ్ అవుతుంది కానీ ప్రింట్ అవ్వదు, ఎందుకంటే అది పోస్ట్ ఇంక్రిమెంట్. అదే ప్రీ ఇంక్రిమెంట్ లో అయితే 1 యాడ్ అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది. సో అలా. ఇప్పుడు నాకు ఇంకోటి చెప్పండి. ఇది ప్రీ ఇంక్రిమెంట్. ఇప్పుడు ఏ మైనస్ మైనస్ పోస్ట్ డిక్రిమెంట్. సో 3 వస్తుంది మనకి. ఇప్పుడు లాగ్ ఏ. ఇప్పుడు అవుట్పుట్ ఏంటి? 3 2. ఎందుకంటే అది నెక్స్ట్ లైన్ లో కదా మైనస్ అవుతుంది, సో అందుకు. ఇప్పుడు ఇదే మైనస్ ఇక్కడ పెడుతున్నా. ఇప్పుడు అవుట్పుట్ ఏంటి? ఫస్ట్ ఏంటి? ఇక్కడ 3, తర్వాత ఇక్కడ 1. కరెక్ట్, 3 1. అక్కడ ఏమవుతుంది? ఫస్ట్ ఇక్కడ ఈ ఏ దగ్గర మనకి ఎంత ఉంటది వాల్యూ? 3 ఉంటది. ఈ మైనస్ దగ్గరికి ఎప్పుడైతే ఇవన్నీ కంప్లీట్ అవుతాయి అప్పుడు దాని వాల్యూ 2 అయిపోయింది. ఇప్పుడు 2 నుంచి మళ్ళీ మనం ఇంకో 1 మైనస్ చేస్తున్నాం, సో 1 అలా. సో క్లియర్ అయింది? డౌట్స్ ఉన్నాయా? ప్రీ ఇంక్రిమెంట్ ఏంటి, పోస్ట్ ఇంక్రిమెంట్ ఏంటి, ప్రీ డిక్రిమెంట్ ఏంటి, పోస్ట్ డిక్రిమెంట్ ఏంటి అని ఇవి చాలా యూజ్ అవుతాయి మీకు. లూప్స్ లోని ఈ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తాం. లూప్స్ వస్తాయి, లూప్స్ వస్తాయి, ఇంకా డామ్ లో యూజ్ చేస్తాం. అంటే చాలా దగ్గరలో మీకు ఈ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తారు. సో ఎక్కడ ప్లస్ ప్లస్ యూజ్ చేస్తే ఏమవుతుంది, మైనస్ మైనస్ యూజ్ చేస్తే ఏమవుతుంది? డిక్రిమెంటా? ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? 3 3 వచ్చింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ మైనస్ మైనస్ యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏమొస్తుంది? ఫస్ట్ ఫస్ట్ 3 వస్తుంది, తర్వాత 2. ఇక్కడ ఏమవుతుందో గెస్ చేయండి ఒకసారి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ వాల్యూ 3 అనేది ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే మైనస్ మైనస్ అని యూస్ చేస్తున్నామో 3 మైనస్ 1 అవుతుంది, అంటే 2. ఆ 2 అనేది అక్కడే ప్రింట్ అవ్వడానికి ఇక్కడ ఏం లేదు కదా, ఇక్కడ ఏం లేదు, నెక్స్ట్ లైన్ లో ఉంది కదా ప్రింట్ అవ్వడానికి. సో అక్కడ డిక్రిమెంట్ అవుతుంది అనమాట. అంటే మనం ఎప్పుడైతే ఈ సింబల్స్ తర్వాత యూస్ చేస్తామో, ఒక ఆపరెంట్ తర్వాత యూస్ చేస్తామో అప్పుడు ఆ నెక్స్ట్ లైన్ లోనే ఆ ఆపరేషన్ జరుగుతుంది. అంటే నెక్స్ట్ లైన్ లో ఆపరేషన్ అవుట్పుట్ కనిపిస్తుంది. ప్రీ యూస్ చేసుకోవాలి, అక్కడే మనకు ప్రింట్ అవ్వాలంటే ప్రీ యూస్ చేసుకోవాలి, లేదు నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అయినా పర్లేదు అంటే పోస్ట్ యూస్ చేసుకోవాలి. సో అలా. అర్థమైందా? పోస్ట్ డిక్రిమెంట్ లోనే అలాగే వర్క్ అవుతుంది, ఇంక్రిమెంట్ లోనే అలాగే వర్క్ అవుతుంది. ఇంక్రిమెంట్ లో అయితే ప్లస్ పాజిటివ్స్ ప్లస్ అవుతాయి, డిక్రిమెంట్ లో అయితే మైనస్ అవుతాయి. అర్థం లేదా? ఓకే ఓకే, ఒకసారి క్లియర్ గా చూడు. ఇక్కడ A++ అని యూస్ చేసాం కదా, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. అంటే ఈ పర్టికులర్ లైన్ లో ఏం జరగదు, పైన ఏదైతే వేరియబుల్ ఉందో అదే వాల్యూ ఉంటది.
ఈ నెక్స్ట్ లైన్ లోనే ఈ +1 అనేది యాడ్ అయ్యి వస్తుంది అలా. కానీ నెక్స్ట్ లైన్ ఇంకో ప్లస్ ఉంది కాబట్టి 2 times 1 యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు 3 యూజ్ చేసానికి ఇక్కడ 5 వస్తుంది. ఇక్కడ ఒకటి 1 యాడ్ అవుతుంది, ఇక్కడ ఒక 1 యాడ్ అవుతుంది, అలా 5 వస్తుంది. సో క్లియరా? ఓకే. చాలా అసైన్మెంట్ ఆపరేటర్ డిస్కస్ చేద్దాం. ఇవన్నీ డిస్కస్ చేశాం కదా. ఓకే. సో నెక్స్ట్ చూడండి, అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్ అంటే ఏంటి అసలు? వాల్యూ ఇవ్వడం, అసైన్ చేయడం కదా. సో అసైన్మెంట్ ఆపరేటర్ ఏంటంటే అసైన్ చేస్తుంది ప్లస్ ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేస్తుంది. యాడ్ అయితే యాడ్ చేస్తుంది, మైనస్ అయితే మైనస్ చేస్తుంది. అంటే అసైన్ చేస్తూ పర్ఫామ్ చేస్తుంది అనమాట. కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది ఇది. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఈజీ. అర్థమెటిక్ లో ఆ డిక్రిమెంట్ ఇంక్రిమెంట్ అదొకటే చూసుకోవాలి. కానీ దీంట్లో ఏంటంటే ఒక లాజిక్ ఉంది. ఆ లాజిక్ అర్థమైతే మొత్తం అర్థమైపోతుంది అర్థమెటిక్, అది అసైన్మెంట్ ఆపరేటర్స్ లో. ఇందులో ఫస్ట్ ఏంటంటే ఈక్వల్ టు దేనికి యూజ్ చేస్తాం? అసైన్ చేయడానికి. అంటే లెట్ ఏ ఉంది, లెట్ ఏ ఈక్వల్ టు 10 అని అంటున్నాం. అక్కడ ఏంటి 10 ని ఏ కి అసైన్ చేస్తున్నాం. సో అది ఈక్వల్ టు. తర్వాత ప్లస్ ఈక్వల్ టు మైనస్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ ఈక్వల్ టు ప్లస్ అక్కర్లేదు. సో డివిజన్ ఈక్వల్ టు మాడ్యులస్ ఈక్వల్ టు అండ్ ఎక్స్పోనెన్షియల్ ఈక్వల్ టు. సో ఒకసారి ఏంటో చూద్దాం ఇది. వేర్ a is equal to 10. ఇప్పుడు b ఈక్వల్ టు 20 అంటున్నా నార్మల్ గా. ఇప్పుడు ఇలా గాయ్స్ చూడండి ఇక్కడ. ఇప్పుడు a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 20. ఇది మీకు తెలుసు కదా. అంటే a కి 10 అసైన్ చేసాం, b కి 20 అసైన్ చేసాం. ఇక్కడ ఏంటి అంటే మరి ఎర్రర్ వస్తుందంటే ప్లస్ ఆర్ ఈక్వల్ టు స్పేస్ కాదు, ఓకే బి అనేది పైన లేదు. ఓకే. సో ఇక్కడ చూడండి, వేర్ ఏ అనేది ఏంటి 10 కదా. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఏ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 20. అంటే ఇక్కడ ఎలా రాస్తాం అంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 20. సో ఇదే అవుతుంది ఇక్కడ, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 20. సో ఇప్పుడు అవుట్పుట్ ఏంటి 30. సో 30 ఇలా యూజ్ చేయొచ్చు. ఓకే, ఇది అర్థమెటిక్ అదే అసైన్మెంట్ ఆపరేటర్స్. ఇక్కడ ఏంటంటే అసైన్ చేస్తుంది, ఇంకో దాంతో పాటు ఏం చేస్తుంది, ఆపరేషన్ కూడా పర్ఫామ్ చేస్తుంది. ఇది ఎలాంటి దగ్గర యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక కార్ట్ ఉంటది కదా, యాడ్ టు కార్ట్ లో ఏంటి ఫస్ట్ మనకి ఏముంటది వాల్యూ. సపోజ్ ఒకసారి ఇక్కడ రాద్దాం నార్మల్ గా. ఫస్ట్ ఏముంటది 0 ఉంటది. ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా సంథింగ్ ఒక ప్రోడక్ట్ యాడ్ చేసా, దాని కాస్ట్ ఒక 100 అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది 0 ప్లస్ 100 అవుతుంది. ఇప్పుడు నేను ఇంకో ప్రోడక్ట్ కూడా యాడ్ చేసా, అప్పుడు 0 ప్లస్ 100 ప్లస్ అదొక 200 అనుకుందాం. సో 200. ఇప్పుడు ఇంకోటి యాడ్ చేసా, అప్పుడు 300. సో ఇలాంటి దగ్గర ఏది యూజ్ చేయాలి, ఇదే కదా యూజ్ చేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ పర్టికులర్ ప్రెసెంట్ ఉన్నదే ఉంటుంది అండ్ కొత్తది కూడా యాడ్ అవుతుంది. అంటే రెండు జరుగుతున్నాయి అక్కడ. అంటే లైక్ అసైన్ అవుతుంది, అంటే లైక్ ప్రీవియస్ వాల్యూ కూడా ఉంచుతుంది అండ్ కొత్తది కూడా యాడ్ అవుతుంది. సో అంటే ఇలాంటి సినారియోస్ మీకు చాలా దగ్గరలో వస్తాయి. అంటే కార్ట్ వాల్యూ 0 కదా ఫస్ట్ ఉంటది, తర్వాత 100 యాడ్ అవుతుంది, తర్వాత 100 తర్వాత ఇంకో 200, తర్వాత 300, అలాంటి కేసులో యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ చెప్పండి 80. ఇక్కడ ఏం రాయొచ్చు, ఎలా రాయొచ్చు దీన్ని, ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 20. ఇంకా రాయాలి అంటే 100
-20 ఈక్వల్ టు 80. సో ఇది నోట్ చేసుకుంటే అది అయిపోయినట్టే. సేమ్ అర్థమెటిక్ అది అసైన్మెంట్ ఆపరేటర్స్ అన్ని కూడా అంతే. ఏ ఈక్వల్ టు ఏ -20 అంటే ఇక్కడ ఏంటి, ఏకి మళ్ళీ ఏ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని తీసుకొస్తుంది, దాంతో పాటు ఈ ఆపరేషన్ కూడా పర్ఫామ్ చేస్తుంది. అలా అది అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే, ఇందులో ఏ సింబల్స్ యూజ్ చేసినా అంతే. ఒకసారి ఇక్కడ చూడండి, డిఫరెంట్ సింబల్స్. సో లెట్ x ఈక్వల్ టు 10. ఇప్పుడు x ప్లస్ ఆర్ ఈక్వల్ టు 5. సో అంటే ఇక్కడ ఏమొస్తుంది అవుట్పుట్ 15 అనేది x లో స్టోర్ అయి ఉంటది కదా. ఇప్పుడు నెక్స్ట్ x ఈక్వల్ టు x -5 అంటే ఇప్పుడు దీని వాల్యూ ఎంత 10. ఓకే, ఇప్పుడు ఇక్కడ టోటల్ 10 ఉంది కదా. ఇప్పుడు 10 × 5 50. ఇప్పుడు నెక్స్ట్ 50 / 5 10. సో క్లియరా? ఒకసారి ప్రాక్టీస్ చేయండి అసైన్మెంట్ ఆపరేటర్స్. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏం చేస్తున్నాయంటే అసైన్ చేస్తున్నాయి, అట్ ద సేమ్ టైం ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేస్తున్నాయి. అంతే, అందులో స్టోర్ అవుతుంది. ఇక్కడ x ఉంది కదా, ఇక్కడ కాదు, ఇక్కడ x ఈక్వల్ టు 10 ఉంది కదా. ఈ x లైన్ లో గాయస్ చూడండి, ఇక్కడ ఈ లైన్ లో x ఈక్వల్ టు 10. దీని తర్వాత మనం కన్సోల్ లోకి పెడితే 10 వస్తుంది. ఇప్పుడు ఇదే అసైన్ కింద ఏం చేస్తున్నాం, ఈ లైన్కి వెళ్ళిపోయింది అంటే రీఅసైన్ చేస్తున్నాం. రీఅసైన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ పర్టికులర్ వాల్యూ కూడా యాడ్ అవుతుంది అండ్ దాని వాల్యూ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు x వాల్యూ ఈ లైన్ కి వచ్చేసరికి 10 + 5 అంటే 15 మాత్రమే స్టోర్ అవుతుంది ఈ లైన్ వరకు. ఈ లైన్ తర్వాత మన కన్సోల్ లోకి పెడితే మనకు 15 వస్తుంది. ఇప్పుడు ఈ లైన్కి వెళ్ళిన తర్వాత -5 అవుతుంది. సో 10 అవుతుంది అలా. సో అర్థమవుతుంది అందరికి? ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఇవి ఏంటి